పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాయడం జరిగింది. ఏదైతే డిలిమిటేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి వాటన్నింటినీ పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం 2026లో తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క ప్రతిపాదనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే కొంతమంది ఎన్డీఏ పక్షం కాని వాళ్ళు ఉన్నారో, ఉదాహరణకి సీఎం స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు, మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు, కేరళ నుంచి సీఎం పినరయి విజయన్ గారు, వీళ్ళందరూ కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఆ విధంగా జరుగుతుంటే అని చెప్పేసి దానికి సంబంధించి కేంద్రంతో వ్యతిరేకంగా పోరాడదాం అని చెప్పేసి ఈరోజు చెన్నైలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్కి వెళ్ళదన్నట్లు తెలుస్తోంది. అయితే ఒక పక్క వెళ్ళకపోగా నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు. ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మన జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్న సంబంధం ఏంటో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. గడిచిన 5 సంవత్సరాలు అంట కాగుతున్నట్టే ఉండి అంట కాగట్లేదని చెప్పేసి ఉన్నారని ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అయితే ఇప్పుడు వాటన్నిటికి మించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ఎటువైపు అని చెప్పేసి ఎదురు చూసే సమయం ఇప్పుడు వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. లోక్సభ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంటు ప్రాతిపదిక కావచ్చు, జనాభా ప్రాతిపదికన వీటన్నిటిని విభజించాలి లేదా పెంపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది 2026లో అమల్లోకి రానుంది. ఇదే అమల్లోకి వస్తే దక్షిణాది ప్రాంత ప్రజలందరూ కూడా అంటే జనాభా ప్రాతిపదికన ఈ ప్రాంతాలన్నీ నష్టపోతాయని చెప్పేసి దక్షిణాది ఎన్డీఏ కానటువంటి నేతలు కొంతమంది నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తే వెళ్ళలేదు. ఆ పార్టీ నుంచి కూడా ఎందుకు వెళ్ళలేదంటారు? నరేంద్ర మోదీ గారికి ఎందుకు లేఖ రాశాడు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి, అలానే ఉంది ఆయన పరిస్థితి. ఇప్పుడు అక్కడికి వాళ్ళు ఆహ్వానించారు, వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే వెళ్తే ఏమవుద్దో అందరికీ తెలుసు. ఆయనతో పాటుగా ఏం జరిగిద్ది, మోడీ గారికి వ్యతిరేకంగా చేసే దమ్ము ధైర్యం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? మెడలు వంచుతానని చెప్పాడు ఒకప్పుడు, మరి వంచాడా? ఈయన వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అది అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా తెప్పిస్తాను, ఆంధ్ర రాష్ట్రాన్ని అసలు ప్రగతి పదం వైపు నడిపిస్తాను, నా చేతుల మీదగానే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండిద్దని 2019 ఎలక్షన్ అప్పుడు అసలు విపరీతంగా టమకు మోగించారు వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మాజీ ఉన్న వాళ్ళంతా కూడా ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళంతా మామూలు టముక్ కాదు అది. అంత ఇదిగా వీళ్ళు అంత ప్రగల్భాలు వరకు ఏం జరిగింది చివరికి? అసలు మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? లేనే లేదు. పొరపాటును కూడా ఆయన మాట్లాడలేడు. ఈ రోజున లేఖ రాశారు అంటే అసలు ఆ లేఖలో ఏముంది? నలుగురితో పాటు నారాయణ అక్కడికి వెళ్ళకపోయినా కూడా ఈయన ఏదో వైవి సుబ్బారెడ్డి గారి చేత కూడా రాయించారు లేఖ స్టాలిన్ గారికి. ఆయన చేతి ఎందుకండి మళ్ళీ? ఎందుకంటే మరి ఇతను వెళ్ళలేకపోయాడు కదా, మళ్ళా ఇతనికి ఎక్కడ వాళ్ళ నుంచి వేరే విధంగా సపోర్ట్ లేకుండా ఉండిద్దో, మళ్ళీ సపోర్ట్ కావాలి వాళ్ళది. అసలు ఇదంతా చీకటి రాజకీయం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళు చెప్తారు మా నాయకుడు అస్సలు రాజశేఖర్ రెడ్డి గారి కన్నా కూడా 1000% విపరీతమైన క్రేజ్ ఉంది, అతనికన్నా కూడా ఇతను గొప్పవాడు అని అంబటి రాంబాబు నేను మీటింగ్లో చెప్తున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి. ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి కంటే రాజశేఖర్ రెడ్డి కొడుకు గొప్పవాడు అవుతాడు? ఏ విధంగా దోచుకోవడంలోనా దాచుకోవడంలోనా? మాట తప్పం మడెం తెప్పమంటారు. ఏది వీళ్ళ మాట తప్పం మడెం తెప్పమంటే ఈ రోజున 151 నుంచి 11కు పడిపోయింది. ప్రజల్లో ఏమైంది? వీళ్ళు మద్యం పూర్తిగా లేకుండా చేస్తానన్నాడు, పూర్తిగా మద్యం లేకుండా చేశాడు, కల్తీ మద్యాన్ని తయారు చేశాడు. ఇది అందరికీ తెలుసు. మద్యం అనేది లేకుండా చేస్తానని కల్తీ మద్యం తయారు. అందుకనే ప్రజలు ఈ రోజున నీకు మంచి పొజిషన్ ఇచ్చి కూర్చోబెట్టారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వీళ్ళంతా ఆహ్వానించినా కూడా పాపం వెళ్దామని ఉంది, కానీ వెళ్ళలేక సైలెంట్గా కూర్చున్నాడు. ఎందుకంటే మోడీ గారికి భయపడి. మోడీ గారి నుంచి ఫోన్ వస్తుందా అంటే కాదు, పోలీసుల నుంచి డైరెక్ట్గా వీళ్ళు ఫోన్ కాదు డైరెక్ట్గా వాళ్ళే వ్యాన్ వేసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత భయపడుతున్నారంటే ఇంతకు ముందు అక్రమ ఆస్తుల కేసుల్లో ఇన్ని సంవత్సరాలు బెయిల్ ఉండి ఉండవచ్చు, కానీ 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఏదైతే భయంకరమైన ఒక రాక్షస పరిపాలన చేశారో ఈ వీటన్నిటిలో కూడా ఎక్కడా కూడా అతనికి బెయిల్ అనేది ఉండదు. అతను డైరెక్ట్గా జైలుకి వెళ్ళవలసిన పరిస్థితే. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు చివరికి. కానీ ఈ రోజున మోడీ గారిని ఎదిరించి దక్షిణాది రాష్ట్రాలన్నిటికి కూడా అన్యాయం జరుగుతుంది, మరి అది జరగకుండా చూడండి అని అర్థిస్తున్నాడా, ప్రార్థిస్తున్నాడా, ప్రాధేయపడుతున్నాడా? ఇంకా అది కాకుండా ఇంకేమైనా ఉందా లేఖలో? మరి ఎవరికైనా తెలుసా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేఖ రాశారో, ఎవరి చేత రాయించారో? ఖచ్చితంగా ఆయనకి చదవటం రాదు, అది అందరికీ తెలుసు. చూసి కూడా చదవలేడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంకా లేఖ ఎలా రాయగలడు? ఎవరి చేత ఒకరి చేత రాయించుంటారు. కింద సంతకం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుంటారు.
మరి అంతే, ఖచ్చితంగా అంతే కదా. మరి అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే 10th క్లాస్లోనే పేపర్లు కొట్టేసి పోలీసులు కస్టడీకి వెళ్ళాడు, అందరికీ తెలిసిన విషయం. ఇంతకా లేఖలో ఏం రాశాడంటారు? ఏం రాస్తాడండి, నన్ను మీరు దయచేసి నా పట్ల ఎవరైతే ఇంతకుముందు మనం చూసుకున్నాం, ఎవరు మన బోరుగడ్డ అనిల్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అట్లానే మాట్లాడాడు. లాస్ట్లో అతను సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ, అన్నా నా పట్ల దయచేసి నన్ను కొంచెం ఒక చూపు చూడు దయతో అని చెప్పేసి అడిగాడు. ఫస్ట్ ఏమో అసలు నా దేవుడు, ఆయన మించిన వాళ్ళు ఇంకెవరు లేరని మాట్లాడాడు. రెండో వీడియోలో ఇలా మాట్లాడాడు. అంటే అప్పటికే అతన్ని వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇతను లేఖ రాశాడు అంటే ఏం రాస్తాడు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయకూడదని ఇతను చేసిన అన్యాయం అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భయంకరమైన అన్యాయం చేశాడు. మరి ఇంకా కొత్తగా ఏమని ప్రార్థిస్తాడు? అసలు ఈ స్టాలిన్ గారికి ఎందుకు లేఖ రాయించాడు ఇతను? ఫస్ట్ ఏ ఆలోచనలతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు వాళ్ళతో ఏకీభవిస్తున్నాడు ఈ లెటర్ తోటి? ఇప్పుడు మోడీ గారు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి కంటే? ఇచ్చి తీరాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతేనేంటి, వెళ్ళినంత పని చేశాడు కదా లెటర్ పంపించి. మరి ఆ లెటర్లో సేమ్ వాళ్ళ నుంచి ఏవైతే లెటర్లు వచ్చినాయి అదే మ్యాటర్ ఉందా? లేకపోతే ఇతను నన్ను క్షమించు, అక్కడికి వెళ్ళకపోయినా కూడా మీకు లెటర్ రాసినట్టు నేను ఏదో డ్రామా ఆడుతున్నాను, ఎందుకంటే సపోర్ట్ చేసినట్లు ఉండాలి కదా. ఇయే వాళ్ళ నాటకీయ పరిణామం అందరికీ తెలిసిన విషయమే. చీకటి రాజకీయాలు ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, బయట ఒకటి లోపల ఒకటి, ప్రతి ఒక్కటి అలానే ఉండిద్ది. ఈ రోజున బాబాయ్ హత్య కేసు గురించి అన్ని ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చాలా బలంగా ఆ కేసుల్లో ఇరుక్కోబోతున్నారు. మరి ఈ లేఖ మీద కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుందంటారా? స్పందించరండి. ఏం స్పందిస్తారు చెప్పండి? ఏముందని స్పందించాలి దాంట్లో? వాళ్ళు మాట్లాడేవన్నీ ఆయన కూడా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు అందగాడు చందగాడని. అలానే మరి మోడీ గారిని కూడా పొగిడితే ఏమైనా రాశాడేమో. అలా పొగిడితే నా గురించి పట్టించుకోకుండా ఉంటారు, నా కేసుల గురించి రాకుండా ఉంటారు. మరి నన్ను ఎప్పుడు కూడా బెంగళూరులోనే ఉండు చల్లగా ఎల్హంకా ప్యాలెస్లో ఏసీ వేసుకొని ఏసీ రూమ్లో కూర్చో, అవసరమైనప్పుడు లైవ్ మీటింగ్లు పెట్టు, సెట్టింగ్లు వేసుకో, ఇదే చేసుకోగానే నీ కేసులు అయితే బయటికి తీయలే, నన్ను చాలా బాగా పొగిడేవని అంటారు. మరి ఇవే ముందలు తెలియాలి ఫస్ట్ అసలు ఏం రాశాడు ఆ లేఖలో. మామూలుగా ఏమని చెప్తున్నారంటే న్యూస్ ఛానల్స్ అన్నింటిలో కూడా అందరూ ఏ విధమైన లేఖలు పంపించారో అవే పంపించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. అంటే దాని మీద స్పష్టత రాలేదంటారు, ఇంకా స్పష్టత రాలేదు. అసలు ఏం రాశాడనే తెలియదు. అందరి అభిప్రాయాలే ఉన్నాయి దాంట్లో. అందరూ ఇంతకుముందు ఎవరైతే పంపించారో, కేటీఆర్ కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా పంపించారో అదేలా ఉందంట సేమ్ లేఖ అనేది చెప్తున్నారు. కానీ అంతకు మించి ఇంకేమైనా ఉన్నాయి అనేది బయటికి రావాలి. ఇప్పుడు లేఖ అంటే మనం చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరన్నా నాయకులు గారు వీళ్ళందరూ రాసినప్పుడు బహిరంగంగా విడుదల చేస్తూ ఉంటారు. మీడియా ఛానల్స్ పక్కన పెట్టుకుంటే వాళ్ళే బహిరంగ మీడియాకి చూపిస్తారు వాళ్ళు. అవును. మరి ఎందుకని ఇక్కడ ఈ అవకాశం తీసుకోలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ? అతనికి రాయటం రాదు, ఆ సంతకం కూడా ఎలా పెట్టాడో తెలియదు, మరి దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటో అంతకంటే తెలియదు. ఈ లేఖలు రాసుకోవటాలంటే ఇతనికి చెప్తాడు కదా మనసులో స్థానాలు, ఈ ప్రేమ లేఖలు ఇవన్నీ ఏమి రాశాడో ఎవరికి తెలియదు. మరి వైవి సుబ్బారెడ్డి గారు స్టాలిన్ గారికి ఎందుకు రాశారో తెలియదు. మరి ఈ లేఖల్లో ఏముందో తెలియాలంటే ఫస్ట్ అసలు వాళ్ళు అవతల వ్యక్తులు స్పందించినప్పుడు తెలుస్తుంది ఏమి రాశారనేది. మరి వీళ్ళు అనుకూలంగా స్పందిస్తారా లేదా అనేది కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది తెలుసుకోవాలంటే. ఓకే, చూద్దాం మేడం. మరి లేఖ మీద కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా స్పందించే వాళ్ళు ఉంటారు లేదా? థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.